ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ బుడమేరు ఈనాటి ఇష్యూ కాదు, కానీ బుడమేరు ముంపు గత సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చి 15 రోజుల పాటు విజయవాడ నగరంలోని 32 డివిజన్లని అతలాకుతలం చేసి కోట్లాది ఆస్తి నష్టానికి కారణమైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు కలెక్టరేట్లో ఉండి బుల్డోజర్ మీద ప్రతి వీధి తిరగటం అభినందనీయం. అలాగే రాష్ట్ర మంత్రి ఎక్కడైతే గండు పడ్డాయో అక్కడ ఉండి పూడ్చిపిచ్చాడు. అయితే ఆపరేషన్ బుడమేరు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే వేసవి కాలము ఇరిగేషన్ పనులు, కాలువల పనులు, పూడికతీత పనులకి కరెక్ట్ టైం. ఆ టైం అంతా దాటిపోయి మళ్ళీ మాన్సూన్స్ మొదలయ్యి వర్షాలు ప్రారంభమైతే ఇప్పుడు శాంతినగర్ పైన గండ్లు పూడిస్తే ఈ విజయవాడ పైన గండ్లు పూడ్చేది ఎప్పుడు? ఎనికేపాడ దగ్గర ఉన్న సులభేశ్వరి ఎడల్పు చేసేది ఎప్పుడు? గుడవాడ దగ్గర ఉన్నటువంటి వాగుపై వంతెన కట్టేది ఎప్పుడు? ఈ బారుకి పట్ట గండ్లని ఖచ్చితంగా బలిష్టంగా పూడ్చేది ఎప్పుడు? అందువల్ల ప్రభుత్వంలో ఈ నాన్చుడు ధోరణి, దీని పట్ల తీవ్రత లేని ధోరణి, ఈ బుడమేరు యొక్క ముంపు ప్రమాదాన్ని గుర్తించలేదేమో అనే పరిస్థితి అర్థమవుతుంది. అయితే సిపిఐ పార్టీ ఈ 160 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడ బుడమేరు కానీ, పక్కన కొల్లేరు కానీ, ఆ పైన ఉప్పుటేరు కానీ ఈ మొత్తం శాశ్వత పరిష్కారానికి 1000 నుండి 1200 కోట్లు కావాలి. దాన్ని ఫేజ్ మేనర్లో నీట్గా చేసి వారి టైంలో శాశ్వత పరిష్కారం చూపాలి. అలా లేకపోతే సిపిఐ పార్టీ దీన్ని పట్టుకుందో వదిలిపెట్టేది లేదు. ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేస్తాము, ఈ 3-4 జిల్లాలను కలుపుతాము, రాష్ట్ర కేంద్రం బాధ్యత తీసుకుంటాము. పక్కాగా పరిష్కారం అయ్యేరాక ఈ ప్రభుత్వం వెంటబడి చేపించి ప్రజల పక్షాన ప్రజల కోసం మేలు జరిగేరాక పోరాడి సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.